అవసరం లేదు. కొత్త వాళ్ళ కోసం మరొకసారి చెప్తూ ఉన్నాను. మార్కండేయ పురాణంలోనూ భవిష్య పురాణంలో కూడా చాలా విశేషంగా ఈ వ్రతం గురించి చెప్పారు. అలాగే ఇవాళ ఈ వ్రతం చేసి తీరాలి అని పురాణాలు అంటాపరంగా ఘోషిస్తూ ఉన్నాయి. గురువు నుంచి కూడా మనం వినడం జరిగినది. సంవత్సర పర్యంతము చేసినటువంటి ఆ వ్రత పుణ్యమే మనకి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చింది. ఏ రోజు ఇప్పుడు ఏ దేవతని మనం పూజ చేసేమో మనకు తెలియదు. ప్రధాన అనఘాష్టమి నాడు గురు సన్నిధిలో సామూహిక విధానంలో అందరము ఇవాళ ఈ వ్రతము ఆచరించుకునేటువంటి ఒక అవకాశము కేవలము గురు కరుణతో మాత్రమే మనకి సిద్ధించింది అని మనం అందరం తెలుసుకుంటూ ఇవాళ ఈ వ్రతం యొక్క పుణ్య ఫలం ఏదైతే వివరణ ఉందో దాన్ని వ్రతం చేసుకుంటూ నిదానంగా తెలుసుకుంటాము. మనము చాలా అదృష్టవంతులము. కోట్ల మంది భక్తులు ఉండగా మనకి ఈ క్షేత్రంలో ఇక్కడ చేసుకునే ఒక అవకాశం దొరికింది. కాబట్టి సదవకాశము దయచేసి నిశ్శబ్దంగా ఉంటూ మంత్రాలన్నిటినీ కూడా వింటూ మనం కూడా సాంగంగా ఈ వ్రతాన్ని ఆచరించుకుందాము. ముందుకు తెలియజేసుకున్నాము. మరిన్ని విశేషాలు తెలుసుకుంటాము. జై గురుదేవ. श्री महागणाधिपति पूजा करिष्ये। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणः श्रीरसादनम्। ओम प्राणविहरो देवो लोकपश्येव सूर्याचरन् नमोदे प्रजाः स्वस्ति समृद्धये प्राणाः देवं संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य शेषं विस्मृत्य ओम तत्पुरुषाय विद्महे प्रचोदयाय धीमहि तन्नो प्रचोदयात्। ओम नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय गन्धाय विघ्नविनाशने शिवसुताय